ఈ నెల జూన్ 12న అహ్మదాబాద్ నుండి లండన్ కు బయలుదేరిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ టేకాఫ్ తర్వాత సుమారు 30 సెకండ్లోనే విమానం కూలిపోయింది. ఇది సమీపంలోని మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద క్రాష్ అవడంతో 242 మంది ప్యాసింజర్స్, 12 మంది ఫ్లైట్ స్టాఫ్ అండ్ హాస్టల్లోని 28 మంది కలిపి మొత్తంగా 269 మంది చనిపోయారు. 53 మంది బ్రిటన్ సిటిజన్స్ కూడా ఉన్నారు. కేవలం ఒకే ఒక వ్యక్తి విశ్వాస్ కుమార్ మాత్రమే సర్వైవ్ అయ్యారు. ఈ చనిపోయిన వారిలో ఎక్స్ గుజరాత్ చీఫ్ మినిస్టర్ విజయ్ రూపానీ కూడా ఉన్నారు. అయితే ఈ ఇన్సిడెంట్ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ బోయింగ్ 787 ఫ్లైట్స్ ని కంటిన్యూ చేయాలా లేదా టెంపరీగా స్టాప్ చేయాలా అని ఆలోచిస్తున్నారు. ఇది యుఎస్ బేస్డ్ కంపెనీ. భారత్ తో పాటు యూకే, జపాన్ కూడా ఈ కంపెనీ చేసే ఫ్లైట్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. ఈ ఫ్లైట్ క్రాష్ అయ్యేసరికి 1.25 లక్షల లీటర్ల ఇంజన్ ఉండడంతో క్రాష్ అయిన వెంటనే 1000 సెల్సియస్ టెంపరేచర్ అనేది క్రియేట్ అయింది. దీనివల్ల బాడీస్ ఐడెంటిఫై చేయలేక DNA టెస్టుల ద్వారా తెలుసుకుంటున్నారు. ఈ యాక్సిడెంట్ లో డెత్ అయిన ఫ్యామిలీస్ కి టాటా గ్రూప్ 1 crore, ఇండియన్ గవర్నమెంట్ 1 crore ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. బ్లాక్ బాక్స్ అయితే దొరికింది, కానీ క్రాష్ అవడానికి రీజన్స్ ఇంకా తెలియదు. ఈ బ్లాక్ బాక్స్ ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. ఇది ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఈ విధంగా క్రియేట్ చేశారు. పైలట్ మాటలు, వాతావరణ శబ్దాలు ఇందులో రికార్డ్ అవుతాయి. దీనివల్ల క్రాష్ రీజన్స్ తెలుస్తాయి. ఫ్లైట్ హైట్, స్పీడ్, ఇంజన్ వర్కింగ్ కండిషన్ ఇవన్నీ రికార్డ్ చేస్తుంది. 25 గంటల డేటా అనేది స్టోర్ చేయగలదు. టేక్ ఆఫ్ నుండి చివరి సెకండ్ వరకు అన్ని రికార్డ్ అవుతాయి. భారీ ఫైర్ యాక్సిడెంట్లు అయినా, సముద్రం లోతులో పడిపోయినా కూడా ఇది వర్క్ చేస్తుంది. టిటానియం స్టీల్ వంటి స్ట్రాంగ్ మెటల్ తో దీన్ని తయారు చేస్తారు డ్యామేజ్ అవ్వకుండా. పైలట్ మిస్టేకా లేదంటే ఏదైనా టెక్నికల్ ఇష్యూ అన్నది ఈ విధంగా తెలుస్తుంది.